రైట్ అటు ఓల్డ్ సిటీ నుంచి గణనాథులు ఒక్కొక్కటిగా తల వస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఎంజే మార్కెట్ నుంచి మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, గణనాథుల శోభయాత్ర అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది, ఒక్కొక్కటిగా వస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉంది అక్కడ క్రౌడ్? క్షేత్రంగా మనకు దర్శనమిస్తూ ఉంది. ఏడాదంతా ఒక రీతిగా ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు మాత్రం ఒక అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్పంచుకొని 10 లక్షల మంది ప్రజలు భక్తులందరూ కూడా తమ భక్తిభావం చాటుతూ ఆధ్యాత్మిక ఆహ్లాదంతో ఊరలాడుతూ ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంజే మార్కెట్ కూడలి వద్ద ఉన్నాం. శోభయాత్ర జరిగేటువంటి మార్గంలో అతి ప్రధానమైనటువంటి కూడలి ఎంజే మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఉపనదులన్నీ నదులు కలిసినట్టుగా, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఈ ప్రాంతంలోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణనాథులందరూ కూడా శోభయాత్రలో పాల్గొని ఒకరికొకరు ఆలింగనాలు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొని ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తూ ఉంటారు. ట్యాంక్ బండ్ మీదుగా అక్కడ నిమజ్జనాలకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ కూడలి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఓల్డ్ సిటీలో పూజలు అందుకుంటే గణనాథులందరూ కూడా ఒక్కొక్కటిగా ఒడివడిగా తరలి వస్తూ ఉన్నాయి. ఇటు ఎల్బీనగర్, దిల్షునగర్, హయత్ నగర్, కొత్తపేట, మలక్పేట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణనాథులు కూడా ఇక్కడే కలుసుకుంటున్నారు. దీంతోపాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ నుంచి వచ్చినటువంటి గణనాథులు కూడా ఇక్కడ కలుసుకొని హిందూ బంధువులందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగలో పాల్పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ గణపైకు ఘనంగా వీడుకోలు పలుకుతూ చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉన్నారు. పిల్లా పాపాలు కలిసి వెళ్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారండి? ఎట్లా సెలబ్రేట్? అత్తాపూర్ సార్, అత్తాపూర్ నుంచి వస్తున్నాను నేను. ఎట్లా ఉంది సెలబ్రేషన్? ఎట్లా ఉంది? బాగుంది సార్. अत्तापुर आई डोंट नो तेलुगु क्या बोल ఉత్సవం సంబంధించినటువంటి సార్ ఈసారి ఎట్లా మనకు హైదరాబాద్ కనిపిస్తూ ఉంది? ఎట్లా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది? ఓల్డ్ సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తూ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఏర్పాట్లు అనేది చాలా బాగా చేస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు 1980 నుంచి ఈ యొక్క నిమజ్జన, సామూహిక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దినదిన ప్రవర్తమానమై ఈరోజు 180,000 విగ్రహాలు నిమజ్జనం చేసుకుంటున్నాయి. మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం జిహెచ్ఎంసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ఎవరికైనా సుస్థి అయితే మొబైల్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అన్నప్రసాద వితరణ కూడా అక్కడక్కడ పెట్టడం జరిగింది. మంచినీటి సౌకర్యం కానీ, మెడికల్ కానీ. మరి ఈరోజు దాదాపు 50 లక్షల మంది, 30 లక్షల నుంచి 50 లక్షల మంది భక్తులు తప్పకుండా వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. హైదరాబాద్ అంటే చాలా ఘనకీర్తి ఉంటుందండి. బాంబే, పూణే ఏదైతే ఉన్నాయో, పూణే, ముంబైలో చాలా ఘనంగా జరుగుతాయి. ఆ తర్వాత హైదరాబాదే ఒక అగ్రస్థానాన్ని ఉంది. అంత గొప్ప పేరు సంపాదించింది. ఇంత క్రమశిక్షణ భక్తులకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడా మిమ్మల్ని అందరినీ కూడా? వినాయకుడే విఘ్నాలు అన్నీ తొలగిస్తాడు. వినాయకుడే అన్ని రకాలుగా భక్తులకు కానీ, యువతకు కానీ, పెద్దలు, మహిళలు అందరికి కూడా ఈ యొక్క క్రమశిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కానివ్వండి, మరి అట్లాగే ప్రభుత్వం కానీ కలిసి ఈ యొక్క వినాయక ఏదైతే నిమజ్జన కార్యక్రమాలను మరి ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి కూడా మరి ఇదివరకు ముఖ్యమంత్రులు భయపడి రాలేదు. మరి రేవంత్ రెడ్డి తప్పకుండా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. అట్లాగే భక్తులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ దారులు కట్టారు. ఇవంతా కూడా ట్రాఫిక్ సంబంధించి కానీ, ఇతర సంబంధించి కానీ ఎట్లా వెసులుబాటు కల్పించారు? పోలీస్ శాఖ కూడా ఎట్లా పనిచేస్తూ ఉంది? ఎట్లా అనిపిస్తూ ఉంది? మరి ఇన్ని సంవత్సరాలుగా 46 సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి పోలీస్ శాఖకు కానివ్వండి, మిగతా శాఖలకు కానివ్వండి, మరి ప్రభుత్వాలకు కానివ్వండి, భాగ్యనగర్ ఉత్సవ సమితికి కానివ్వండి, భక్తులకు కానివ్వండి, మరి అదొక క్రమశిక్షణ మనిషికి అవలంబిస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాలను మరి అన్ని శాఖలు కూడా సమన్వయంతో మరి ఘనంగా చేయడానికి ఇది చేస్తున్నారు. ఈ విధంగా
ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. అన్నదాన ప్రసాదాల గురించి కూడా మేము ఏర్పాటు చేసాం. తాగునీటికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసాం. మొబైల్ టాయిలెట్స్ కూడా అక్కడక్కడ ఏర్పాటు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత అసౌకర్యం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక్కడ శానిటేషన్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా మనకి ఇప్పటివరకు కూడా కనపడలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయాలను కూడా పక్కన పెడితే ఆధ్యాత్మిక భావన అనేది అయితే ప్రతి ఒక్కరిలో మనకు కనపడుతూ ఉంది. ఆధ్యాత్మిక సందడి మనకు కనపడుతూ ఉంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? హైదరాబాద్ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? గణపతి పప్ప కృప తెలుగులో మాట్లాడు. చెప్పు ఎట్లా హిందీలో మాట్లాడు. ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? యూత్ అంతా फर्स्ट डिवोशन इज इम्पोर्टेंट फर्स्ट ऑफ ऑल ट्रेडिशन डिवोशन मतलब ढोंग नहीं रहना बस भक्ति रहना दैट्स इट बस भगवान खुश भगवान अपन खुश बस యూత్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారా? हिंदी लो मतलब ఎంజాయ్ చేస్తున్నారా? యూత్ అంతా ఎంజాయ్ यूथ तो मतलब इट्स अ फेस्टिवल नॉट फॉर एंजॉय मतलब अपन बप्पा को 1 साल के लिए अपन बुलाए अपन घर में अपन बप्पा को अच्छे से देखना करना अपन 9 दिन ये त्यौहार 11 दिन का नहीं है 11 सालों का 11 साल से बढ़ के ये त्यौहार अपन बस अच्छे से भगवान की भक्ति करो बस भगवान को खुश रखो बस ప్లీజ్ ఆస్క్ హిమ్ नो ఈ విధంగా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా మనకు కనపడుతూ ఉన్నారు. యువత అయితే కేరింతలు కొడుతూ చాలా ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ చాలా సంతోషంగా మనకి ఇక్కడ కనపడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాయి. భాగ్యనగరం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 20 లక్షల మంది భక్తులు ఈరోజు ఈ శోభయాత్రలో పాల్పంచుకొని తమ భక్తిభావాన్ని చాటుతూ గణపయ్య సేవలో మునిగి తేలుతూ ఉంటారు. గణపయ్యకు ఘనంగా వీడుకోలు పలుకుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి. ముంబై, పూణే తర్వాత హైదరాబాద్ నగరంలోనే ఇంత మహాద్భుతంగా ఇంత గొప్పగా ఒక సామూహిక వేడుక జరుగుతున్నట్టు కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో మనకు క్రమశిక్షణ కనపడుతూ ఉంది. ప్రతి ఒక్క భక్తుల్లో కూడా ఒక నియమ నిష్ట అనేది మనకు కనపడుతూ ఉంది. ఇన్ని లక్షల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా శోభయాత్ర పాల్గొన్నప్పుడు కూడా ఎక్కడ చిన్న అపశృతి కూడా చోటు చేసుకోకుండా ఎవరికి వారుగా దేవుడి సేవలో మునిగి తేలుతూ భక్తిలో మునిగి తేలుతూ ఎవరికి వారుగా క్రమశిక్షణగా ఈ శోభయాత్రలో పాల్పంచుకొని చాలా దిగ్విజయంగా ఆ గణపతి సంబంధించినటువంటి నిమజ్జనాలను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఎంజే మార్కెట్ అంతా కూడా ఇసుకేస్తే రాళ్ళంతగా భక్తజన సంద్రంగా మనకు మారబోతూ ఉంది. ఏ ముహూర్తాన బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ నిమజ్జనాలకు అంకురార్పణ చేశారో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన పరాక్రమం చెందుతూ ఈ దేదీప్యమానంగా వెలిగిపోతూ శోభయాత్రలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు సంపాదించుకుంటున్నాయి. హైదరాబాద్ సంబంధించినటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్ర కూడా అంతే గొప్ప పేరు సంపాదించుకుంది, ఘనకీర్తిని సంపాదించుకుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్రను చూడడానికి 2 కళ్ళు కూడా చాలు. ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఫారినర్స్ కూడా ఇక్కడ వచ్చి ఈ గణేష్ నిమజ్జనాన్ని సామూహిక వేడుకను ఒక సామూహిక పండుగను చూసి చాలా అభివృపడుతూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ కోలాహలంగా నెలకొంది, సందిగ్ధవాదం నెలకొంది. మరికాసేపట్లో ఇక్కడికి భారీ గణనాథులు కూడా రాబోతూ ఉన్నాయి. బాలనగర్ నుంచి ఇప్పటికే గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రారంభమైంది. ఒక్కొక్కరిగా గణనాథులు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ సంబంధించినటువంటి గణనాథులకు సంబంధించినటువంటి శోభయాత్ర ప్రారంభమైంది. ఈరోజు ఆశాంతం కూడా భక్తజనులందరూ కూడా చాలా ఊరలాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేలాగా ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలేలాగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా సందడిగా మనకు కనపడతా ఉంది. థ్యాంక్ యూ రాము.